హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాల్టి మన రెసిపీ కారా బూందీ. మన అమ్మమ్మల కాలం నుండి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ రెసిపీ. మనం ఎప్పుడు తినాలనిపించినా స్వీట్ షాప్లో కొంటుంటాము, కానీ ఇది చాలా సింపుల్ రెసిపీ. ఒక్కసారి ట్రై చేశామంటే ఇంకెప్పుడు బయట స్వీట్ షాప్లో కొనే అవసరం రాదు. అంత పర్ఫెక్ట్ బూందీ మీరే 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? మరి ఓ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను, అంటే దాదాపుగా 150 గ్రాములు. దీనికి 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వాము వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. వాము ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. దీనికి కొద్దిగా వాటర్ కలుపుకుంటూ గరిటె జారుడుగా వచ్చే వరకు కలుపుకోవాలి. చూసారా, ఇలా బ్యాటర్ అనేది గరిటె జారుడుగా ఉండాలి. మరీ గట్టిగా కానీ మరీ పలుచగా కానీ ఉండకూడదు, లేదంటే బూందీ కరెక్ట్ షేప్లో రావు. ఇప్పుడు స్టవ్ పై లోతుగా ఉండేటువంటి ఓ పెనం పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. బూందీ వేసుకోవడానికి ఇలాంటి 2 గరిటెలు తీసుకోండి. 1 చిల్లుల గరిట, 1 మామూలు గరిట. పిండిని కొద్దిగా తీసుకొని చిల్లుల గరిటపై వేసి దోశలాగా రుద్దుతుంటే బూందీ రౌండ్ షేప్లో ముత్యాల్లాగా ఆయిల్లో పడతాయి. ఆయిల్ బాగా సలసలా కాగుతున్నప్పుడు చిల్లుల గరిట ఇలా పెట్టి దానిపై కొద్దిగా పిండిని వేసి ఇలా రుద్దుతుంటే చూశారుగా ఎలా చక్కగా ముత్యాల్లా పడుతున్నాయో. ఈ ప్రాసెస్ స్లోగా చేసుకోవాలి, లేదంటే బూందీ ఒకదానికి ఒకటి అతుక్కు వస్తాయి. బూందీ ఆయిల్లో బబుల్స్ అన్నీ పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. దీనిని మీరు తప్పకుండా హై ఫ్లేమ్లోనే ఆయిల్ సలసలా కాగేటప్పుడు మాత్రమే చేసుకోవాలి. ఒక బ్యాచ్ తీసేసిన తర్వాత ఆయిల్ మళ్ళీ హీట్ ఎక్కేదాకా వెయిట్ చేసి మళ్ళీ వేసుకోండి. గుప్పెడు పల్లీలను ఇలా ఆయిల్లో ముంచుతూ ఓ 10 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని బూందీలో వేసుకోండి. అలాగే 2 కరివేపాకు రెమ్మలను కూడా 5 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని కలుపుకోండి. చూసారా, బూందీ ఎంత క్రిస్పీగా అచ్చం స్వీట్ షాప్లో లాగా వచ్చాయో. బూందీని ఓ ప్లేట్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే బూందీకి బాగా పట్టేటట్లుగా కలుపుకోండి. అంతే, కరకరలాడే కారా బూందీ రెడీ. దీనిని ఎయిర్ టైట్ బాక్సులో 10 రోజుల పాటు నిల్వ ఉంచుకొని తినచ్చు. రైస్లోకి సైడ్ డిష్ లాగా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ పర్ఫెక్ట్గా రావాలంటే 1 పిండిని గరిట జారుడుగా కలుపుకోవాలి. 2వది ఆయిల్ సలసలా కాగేటప్పుడు మాత్రమే బూందీ వేసుకోవాలి. అప్పుడే మనకు కరకరలాడే బూందీ వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేసి తెలపండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప. థ్యాంక్ యూ.